రాజరాజు గారికి, అలాగనే మరి ఒక ఇద్దరు దర్శనాలు మరి కొంతమంది పేర్లు తెలియదు, అలాగనే సన్నీ గారికి, హలో సన్నీ గారికి, సన్నీ స్టీవెన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే ఈనాటి సభ అధ్యక్షులు పెళ్లి కొడుకులాగా కనబడుతున్నారు నాకండి. ఈ వేదిక పెద్దది, ఎవరైనా చూసుకుంటే పెళ్లి చేసి మరి చక్కని సభాధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రాజ్కుమారయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అది 2024ని సంతోషాలతోనూ అలాగనే బాధలతోనూ రకరకాల పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొని నూతనమైనటువంటి సంవత్సరంలో మనం అందరం కూడా అడుగుపెట్టాం. నూతన సంవత్సరం జరుపుకోవడం మనందరికీ పెద్ద కొత్త కాదు, కానీ నూతన సంవత్సరంలోనికి రావడానికి దేవుడు మనకి మరొక ఆశీర్వాదాన్ని ఇచ్చి మనకి ఆయుష్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు దేవునికి తెలియజేయాలి. ఎందుకంటే నూతన సంవత్సరాలు వస్తున్నాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటున్నాము, వాటిలోకి ఎలా వస్తున్నాం, వచ్చిన తర్వాత సంవత్సరం అంతా అంటే 12 నెలలు మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఆలోచన చేయాలి. ఎందుకంటే నేను అంటే వాక్యం ఏం చెప్పను, కానీ మామూలుగానే కొన్ని విషయాలు చెప్తాను. ఎందుకంటే సుగుణ్ రాజు గారు నాతో కలిసి ఏజెన్సీ ప్రాంతాల్లో పరిచర్యకు తిరుగుతూ ఉన్నారు. మరి ఆయన చూసినటువంటి కొన్ని ప్రాంతాలు, నా ద్వారా చూసినటువంటి కొన్ని ప్రాంతాల్లో మందిరమే లేదు. ఎందుకంటే ఆయనే ప్రత్యక్ష సాక్షులు. దానికి మీరు కూడా కొంతమంది తోడ్పాటుగా ఉండి ఆయన్ని ఆయా ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నారు. వైరావరం మండలం కానీ, అలాగనే ఈ చింతపల్లి మండలం కానీ, పాడేరు మండలంలో కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు మందిరాలు లేవు, సేవకులు లేరు, వాళ్ళకి ప్రార్థన లేదు, కానీ క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. మరి విరివిగా వాక్యం అందించేటటువంటి ప్రాంతం మంది, కానీ దేవుని దగ్గరికి రావడానికి మన కాళ్ళు నడవు, మన హృదయాలు కూడా కదలవు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కనుక మనకి వాటి విలువ తెలియట్లేదు. ఆ ప్రాంతంలో మొన్న కాకినాడలో హౌస్ ఆఫ్ ప్రేయర్లో ఉన్నటువంటి ఒక 2 కుటుంబాలకి వైరావరం మండలంలో బురదకోట అలాగనే కోట గ్రామాల్లో అసలు చర్చిలు లేవు, 6 గ్రామాలు అలా ఖాళీగా ఉండిపోయినాయి అని చెప్పినప్పుడు ఒక ఇద్దరు ముందుకు వచ్చి 2 కుటుంబాలు ముందుకు వచ్చి ఇచ్చింది ఎంతో కాదు, 35,000 ఒక్కొక్క మందిరానికి. ఒక కొండను చదును చేసి ఆ మందిరాలు కట్టడం జరిగింది. మొన్ననే ఒక 4 days బ్యాక్ ఆ 2 మందిరాలు ఓపెన్ చేయడం జరిగింది. మరి సుగుణ్ రాజు గారికి ఒక చిన్న రిక్వెస్ట్ పెడతా ఉన్నాను. రేస్ ఆఫ్ గ్రేస్ వర్షిప్ సెంటర్ వైరావరం మండలంలో ఒక కొండ మీద ఉండాలి. అది మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో మీ సంఘంతో అది కట్టబడాలి. దానికి సంబంధించినటువంటి స్థలం వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎక్కడో దూర ప్రాంతాలే కాదు, కానీ మన పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాలకి మనం ఒక దండయాత్రగా వెళ్ళినప్పుడు మనకు తెలిసినటువంటి సువార్తను వారికి పంచుకుంటూ, వారి దగ్గర సరైన బట్టలు కూడా లేవు, పాత బట్టలు ఇస్తే తీసుకుంటున్నారు, చాలా ఆనందంగా తీసుకుంటున్నారు వాళ్ళు. అటువంటి దేన స్థితిలో ఉండి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మనం కడుపు నిండి దేవుని దగ్గర రావడం లేదు. నిజమే, 2024 నుంచి 25కి రావాలంటే మనకు ఆయుష్ ఇచ్చిన దేవుడు రాకుండా చేయడానికి కూడా ఒక సెకండ్ చాలు ఆయనకి. కానీ మనం ఆశీర్వదించబడి 2025లో అడుగుపెట్టాం. మరి ఆ కృతజ్ఞత కలిగి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. అలాగే 90వ దావీదు కీర్తనలో ఉంటుంది, తరతరములకు మనకి నివాస స్థలం ఆయనే. దాని కిందకు వస్తే గట్టిగా అయితే 80 సంవత్సరాలు బతుకుతాం. అది కూడా కష్టం, ముక్కి మూలికి బతుకుతాం అంట. మరి మన ఆయుష్ అంతా కూడా మనకు తెలిసినప్పుడు ఆయనతో కలిసి నడవడానికి, ఆయన్ని ఆరాధించడానికి చక్కని వాక్యం పెట్టారు అయ్యారు. మరి ఆ క్రీస్తునందు మనం ఎవరైనా ఉన్నామా అంటే ఆ క్రీస్తుని మనం ఆహ్వానించే విధంగా ఉన్నామా? క్రీస్తు ఒకవేళ మన దగ్గర ఉంటే ఆయన మరలా మనల్ని విడిచిపెట్టే రకంగా ఉన్నామా?
ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ ఒకవేళ 2024లో మనం ఏమైనా కోల్పోయామంటే దేవుణ్ణే కోల్పోయి ఉంటాం. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళేటప్పుడు చాలా ఒడిదుడుకుల్లో దాన్ని వదిలేస్తూ ఉన్నాం. కనుక విశ్వాసాన్ని కాపాడుకుంటూ మన రక్షణని గట్టిగా కాపాడుకుంటూ ఈ 2025 దేవుని యొక్క సువార్త కొరకు పనిచేయండి. మీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీ అందరూ ప్రార్థనలు ఇవ్వండి. అలాగనే సంఘం పెరగాలి, ఇంకా సంఘాలు ఇంకా పెరగాలి. అలాగనే మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్తను విస్తరించాలి. ఎందుకంటే ఈ సంఘం నుంచి కొంతమంది యవనస్తులు పాస్టర్ గారితో కలిసి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నారు. చాలా సంతోషం. అసలైన ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు అందరూ కలిసి నడిస్తే అక్కడ కూడా సువార్త అందపడుద్ది. కనుక అక్కడ కూడా ఒక రేస్ ఆఫ్ వర్షిప్ సెంటర్ని చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ 2025లో దానికి కావాల్సినటువంటి తోడ్పాటు రేస్ ఆఫ్ గ్రేస్ వర్షిప్ సెంటర్తో పాటు నేను ఉండి స్థలాన్ని నేను ఇస్తాను. మీ చర్చను మీరు అక్కడ కట్టాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా ఈ శుభాన్ని ముగిస్తాను.